టు YOYO TV Health. కుటుంబ బాధ్యతలు మరియు అనేక ఇతర అంశాలను నెరవేర్చడానికి 24/7 పనిచేసినా కూడా మానవులు తమ అవసరాలు మరియు లక్ష్యాలను సాధించలేకపోతున్నారు. అందుకు వారు తమ నిద్రను కూడా వదులుకుంటున్నట్లు కొన్ని పరిశోధనల ద్వారా తెలుస్తోంది. ప్రజలు సరిగా నిద్రకపోవడానికి ప్రధాన కారణం వారి ఆర్థిక పరిస్థితి అని వెల్లడించిన ఒక పరిశోధన వివరాలను మేము మీతో పంచుకుంటున్నాం. రీసెర్చ్ పరిశోధనల ప్రకారం 18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారిలో 56% మంది డబ్బు సమస్యలతో సరిగా నిద్రలేకపోతున్నారు. ఈ పరిశోధనలో భాగమైన వ్యక్తులు రోజువారీ ఖర్చులు మరియు దానివల్ల వచ్చే ఒత్తిడి నిద్రలేమి గల కారణాలు ఒకటని అంగీకరించారు. ఈ వయస్సు ప్రజలు ప్రధానంగా వారి రోజువారీ ఖర్చులు లేదా పదవి విరమణ తర్వాత ఎలా జీవించాలి మరియు ఆరోగ్యం కోసం పొదుపు గురించి ఆందోళన చెందుతున్నట్లు గుర్తించారు. మధ్య వయస్కులు 39 నుంచి 54 సంవత్సరాల మధ్య వయస్కులైన వారు ఎక్కువ నిద్రను కోల్పోతున్నారని కూడా కనుగొనబడింది. పరిశోధన ప్రకారం అనేక కారణాలతో పాటు వ్యక్తుల యొక్క ప్రధాన ఆందోళనలో ఒకటి వారి నెలవారీ బిల్లులు మరియు నెలవారీ అద్దె చెల్లించే సామర్థ్యం గురించే ఆందోళన ఒత్తిడులకు గురవుతున్నట్లు నిర్ధారించారు. నిద్రలేమి 23 నుంచి 38 సంవత్సరాల వయస్సు గల మిలినియన్ల మంది డబ్బు సమస్యల కారణంగా నిద్రలేమికి సంబంధించిన వ్యక్తులను రెండవ అత్యధిక సమూహంగా రేట్ చేయబడ్డాయి. పదవి విరమణ కోసం డబ్బు ఆదా చేయడం గురించి మిలినియన్ల మంది ప్రధానంగా ఆందోళన చెందుతున్నారు. ఇంటి ఖర్చులు మరియు అధిక క్రెడిట్ కార్డు అప్పుల వల్ల వారిలో కొందరు నిద్రలేకపోతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒత్తిడి ఉంటే మరోవైపు 55 నుంచి 73 సంవత్సరాల మధ్య ఉన్న వ్యక్తులు 54% మంది డబ్బు సంబంధిత ఒత్తిడి ఉన్నప్పటికీ తాము నిద్రపోలేమని అంగీకరించారు. వారిలో కొందరు తమ రోజువారీ ఖర్చుల గురించి ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ వారి పదవీ విరమణ పొదుపులు, ఆరోగ్యం మరియు బీమా బిల్లులు మరియు మరెన్నో కారణంగా వారు నిరాశకు గురయ్యారని 25% మంది వెల్లడించారు. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.